శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 114 యుద్ధ వర్ణనము. కొందరు వీరులు సింధు దైత్యంతో ఇలా చెప్పారు: ప్రభు, మహావీరులైన మిత్ర కౌస్తుభ మంత్రులు గతించారు. ఆ వీరులను చూసి కృతాంతుడు సైతం భయపడేవాడు. అంతటి మహాసూరులు మరణించారంటే నమ్మలేకపోతున్నాము. సింధువు వేడి నిట్టూర్పు విడిచి, అంతటి మహాసూరులు మనకు ఎలా లభ్యమవుతారు? అయితే ఇప్పుడు చూపుతాను నా ప్రతాపం. సర్వ సైన్యం నా పరాక్రమం, నా పౌరుషం చూస్తుంది. శత్రువుల శిరస్సులు ఛేదించి వాటిపై ప్రళయ నర్తనం చేస్తాను. యుద్ధభూమిలో చక్రయుద్ధం చేస్తాను అని క్రుద్ధుడై సింధు రాక్షసుడు తన గుర్రాన్ని ఎక్కాడు. మయూరేశంతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. అతని వెంట లెక్కకు మించిన అసురసేనలు వారి వారి ఆయుధాలతో నడిచాయి. ఇటు నంది, పుష్పదంతుడు యుద్ధం చేయడానికి సిద్ధపడి నిలబడ్డారు. భూతరాజు, వికటుడు, 10,00,000 యోధులతో చపలుడు వచ్చారు. కుమారస్వామి, వీరభద్రుడు అసంఖ్యాకమైన సేనలతో అస్త్రశస్త్రధరులై వచ్చారు. మయూరేశ్వరుని సేనలు సప్తవ్యూహంగా ఏర్పడడం చూసి దైత్య సేనలు వాటికి దీటైన ప్రతివ్యూహంగా ఏర్పడ్డారు. గంధాసుర, మదనకాంత, వీరధ్వజ, మహాకాయ, శార్దూల, ధూర్తాదులు సింధు దైత్యునికి అండగా యుద్ధం చేయడానికి వచ్చారు. యుద్ధంలో తాము జయించాలన్న పట్టుదలతో ఉభయ సేనలు సమాయత్తమైనాయి. కుమారస్వామితో గంధాసురుడు, వీరభద్రునితో మదనకాంతుడు యుద్ధానికి తలపడ్డారు. నందితో వీరరాజు ఢీకొన్నాడు. ధ్వజాసురుడు పుష్పదంతుని ఎదుర్కొన్నాడు. మహాకాయుడు భూతరాజుతో యుద్ధానికి దిగాడు. ధూర్త, వికటులు ద్వంద్వ యుద్ధానికి పాల్పడ్డారు. చపలుడు శార్దూలని భూమిపై పడగొట్టాడు. వాడు లేచి చపలుని మూర్ఛితుని చేశాడు. ఇలా మయూరేశ సింధు దైత్యులు ఒకరికొకరు తీసిపోకుండా పోరాడుతున్నారు. ఒరై, నిన్ను మన్ను కర్పిస్తాన్రా అని ఒకరంటే, ఒరై, నిన్ను తిన్నగా స్వర్గానికి పంపుతానని వాడి పరిపరి బెదిరింపులతో, కేకలతో, వికృతమైన అరుపులతో, ఎడతెరిపి లేని జడివానలాగా బాణాల వర్షంతో యుద్ధభూమి మొత్తం నిండిపోయింది. కొందరు తలలు తెగి, కొందరు కాళ్ళు తెగి, కొందరు చేతులు తెగి, కొందరు ఎముకలు విరిగి, కొందరు తలకాయలు ముందు నుండి వెనక్కి తిరిగి, కొందరు ముండములు భూమిపై పడి పొర్లుతూ మాంసపు ముద్దలతో, నెత్తుటి ఏరులతో, హాహాకారాలతో, రాబందుల రెక్కల చప్పుడుతో, శృగాలాల కూతలతో, శవాలను పీక్కు తింటున్న సేనములతో, గ్రద్దలతో నిండి యుద్ధభూమి భయానకంగా తయారైంది. కాలమును లెక్క చేయకుండా 3 అహోరాత్రములు యుద్ధం కొనసాగింది. ఎక్కడ చూస్తే అక్కడ మేము గెలుస్తామంటే కాదు, మేము గెలుస్తామన్న వాదులాటలతో, కొట్లాటలతో, యుద్ధ బేరీల వాద్యాలతో నింగికెగసి ఒకదానికొకటి ఢీకొని నిప్పులు కక్కుతూ, నేలకు పడిపోయిన అస్త్రాలతో నెత్తురు కక్కుకుంటూ, నేల కొరిగిన సూరుల దేహాలతో వర్ణనాతీతంగా ఉంది యుద్ధభూమి. ఇలా భీతంగా సాగుతున్న యుద్ధభూమిలో మద్యం సేవించి మత్తెక్కి ఎర్రబారిన కండ్లతో షడానంతో యుద్ధానికి దిగాడు గంధాసురుడు. ఇద్దరి మధ్య యుద్ధం ఘోరంగా సాగింది. చివరకు స్కందుడు తన 12 బాహువులతో వాణ్ణి పట్టి గిరగిరా తిప్పి నేలకు వేసి కొట్టాడు. గంధాసురుని శరీరం ముక్కలైంది. నాయకుడు గతించగా వాడి సేనలు భయపడి 10 దిక్కులకు పారిపోయాయి. అలాగే నంది, వీరభద్రుడు, పుష్పదంతుడు మొదలగు వీరాతి వీరులు వారి వారి దైత్య ప్రత్యర్థులను చిత్తుగా ఓడించారు. మయూరేశ, జయము జయము అన్న జయ జయధ్వానాలు మిన్నుముట్టాయి. వీరాతి వీరులు మరణించినందుకు సింధు దైత్యుడు సిగ్గు చెందాడు. 114వ అధ్యాయం సమాప్తం.
శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 115. సింధు దైత్యునకు ఎటు చూసినా మయూరేశుడే కనపడుట. మయూరేశుని సేనలు జయం పొందినందుకు సింధు దైత్యుడు కుమిలిపోయాడు. వాడు చింతాక్రాంత హృదయుడయ్యాడు. ముఖం వెలవెలా పోయింది. ఇలాంటి విపరీతం ఎలా జరిగిందో నాకు అంతుపట్టడం లేదు. చీమ బ్రహ్మాండాన్ని మింగివేసినట్టు పట్టుమని 10 ఏళ్లు నిండని పార్వతి కొడుకు చేతిలో వీరాది వీరులైన దైత్యులు పరాజయం పొందటమేమిటి? ఇది నాకు ఎంత అవమానం! ఆ డింబకుని అంతం చేయకుండా నా ముఖం ఇతరులకు ఎలా చూపగలను అని గర్జించి ఆయుధములు ధరించి తన అశ్వమును అధిష్ఠించి పక్షి వెగిరినంత వేగంతో రణభూమిలోకి దూసుకుని వచ్చాడు. విలువైన వస్త్రాలు కవచం ధరించాడు. ధనుష్టంకారం చేశాడు. ఆ ధ్వనికి దిక్కులు విదిక్కులు ప్రతిధ్వనించాయి. నిప్పులు కక్కే లెక్కనేనన్ని తీక్ష్ణమైన బాణాలు విడిచాడు. వాడి ధనస్సు నుండి వెలువడుతున్న బాణ పరంపరకు భూమి కంపించింది. వనచరాలు వణికి మెడలు వేలవేశాయి. దైత్యుని బాణఘాతానికి సురసేనలు చిన్నాభిన్నమయ్యాయి. సురవీరుల మనస్సులు కలత చెందాయి. ఇరుసేనల మధ్య సంకుల సమరం సాగింది. యుద్ధభూమిలో చెలరేగిన ధూళిచే కప్పబడి ఆ ప్రాంతం చీకటితో నిండిపోయింది. సింధు దైత్యుడు గుర్రం దిగి నేలపై నిలబడి యుద్ధం చేయసాగాడు. వీరావేశం చెంది వీరభద్రుణ్ణి పడగొట్టాడు. నంది తలపై దృఢంగా కొట్టాడు. దూతరాజును పక్కలో పొడిచాడు. పుష్పదంతుని పొట్టపై పొడిచాడు. సురవీరులు అసురవీరులు గాయపడ్డారు. సింధువు మయూరేశ్వరంతో బక్కనక్క లాంటి బాలక, చూసావుగా నా పరాక్రమం. ఇకనైనా తెలివి తెచ్చుకుని ఇంటికి పోయి మీ అమ్మ ఇచ్చు పాలు తాగి పడుకో. తర్వాత లేచి వంటింట్లో కుప్పిగంతులు వెయ్యి. వెళ్ళు వెళ్ళు. ఇంద్రాది దేవతల్ని ఓడించి నన్ను చంపడానికి ఉత్సాహపడుతున్నావు. బాలుడవు, అర్భకుడవు, నా పైకి ఎగబడకు అని హేళనగా పలికాడు. దైత్యుని పలుకులు మయూరేశుడు విని క్రుద్ధుడై, ఏమిరా దైత్య అధమా, మితిమీరిన మూఢభావంతో పేలుతున్నావు. పామరుడా, నిన్ను సంహరించుటకు చిన్న రూపం చాలు. నువ్వు సూర్యుడిచ్చిన వరగర్వంతో లెక్కలేనన్ని దుష్కర్మలు చేశావు. నీకు కాలం చెల్లిపోయింది. మృత్యువు ముంచుకొని వస్తోంది. నువ్వు గొప్పలు చెప్పుకునే భ్రష్టుడవు. యుద్ధం ఏమి చేస్తావు? నిన్ను సంహరించి దేవతలను రక్షించడానికి దాల్చిన రూపం ఇది. అంత్యకాలం ఆసన్నమైనప్పుడు పురుషార్థాలన్నీ వృధా. అయితే నా చేతిలో హతుడవైతే ఇతరులకు దుర్లభమైన స్థానాన్ని నువ్వు పొందుతావు. అది నీ అదృష్టమని తెలుసుకో అని పలికాడు. బాలక, నేను ఉపేక్ష చేస్తున్న కొద్దీ నువ్వు ప్రగల్భాలు పలుకుతూనే ఉంటావు. ఇక ఉపేక్షించడం అనవసరం అని చెప్పి సింధువు సూర్య మంత్రాత్మకమైన అస్త్రమును సంధించి సూర్యుని స్మరించి విడిచిపెట్టాడు. అస్త్రం చేస్తున్న ధ్వనికి 3 లోకాలు కంపించాయి. ప్రదీప్త కీలలు ప్రసరిస్తూ సూర్యాస్త్రం 10 దిశలను దగ్ధం చేసేటంత తీవ్రంగా ముందుకు దూసుకొని వస్తున్నది. అది గమనించాడు మయూరేశ్వరుడు. వెంటనే తన పరశువును విడిచాడు. సర్వవైరి దర్పహరమును ప్రళయానల సదృశమును అయిన మహాపరశువు దైత్యుడు విడిచిన అస్త్రమును గగనతలమందే ఖండించి వేసింది. నిస్తేజమై నేలపై పడి అస్త్రము ముక్కలైంది. పరశువు పోయి దైత్యుని చేతిని ఖండించింది. వాడి చేతి పట్టు తప్పి ధనస్సు ఆకాశానికి ఎగిరింది. దైత్యుని క్రోధం కట్టలు తెంచుకుంది. వాడు తక్షణమే చక్రాయుధాన్ని ప్రయోగించాడు. చక్రజనిత బృహధ్వనికి 10 దిశలు దద్దరిల్లాయి. అది గమనించాడు మయూరేశ్వరుడు. ఉగ్రమైన తన శూలమును ప్రయోగించాడు. శక్తివంతమైన ఆ శూలము భువనాలను దగ్ధం చేస్తూ తిన్నగా వెళ్ళి సింధుని శిరస్సును తాకింది. దాని తాకిడికి వాడి కిరీటం కింద పడిపోయింది. సింధుని చెవులను తెగవేసి శూలము తిరిగి వచ్చి మయూరేశుని కరకమలములను అలంకరించింది. సింధువు ఒకవైపు చెవులు తెగిన బాధతో, వేరొక వైపున మకుటం కింద పడిన పరాభవంతో శివమెత్తిన వాని వల్లే ఊగిపోతూ
ఒరే కుర్రకుంక, నువ్వు నా 2 చెవులు తెగవేశావు. చూడు, నేను నీ నాసికను కోసివేస్తాను, కాసుకో అంటూ కరవాలం పట్టుకుని జువ్వలా దూసుకొని వచ్చాడు. అప్పుడు మయూరేశ్వరుడు ఆ ప్రాంతమంతటను తన రూపంతో నింపివేశాడు. 4 చేతుల్లో 4 ఆయుధాలు ధరించి ఎటు చూస్తే అటు తానే సర్వత్రా దుర్నిరీక్ష్యంగా ప్రకాశించసాగాడు. సింధు రాక్షసునకు మతిపోయింది. ఖిన్నుడైపోయాడు. నోరు తెరిచి ఆశ్చర్యపోయాడు. నెత్తిపై గుడ్డ కప్పుకుని ఇంటి ముఖం పట్టాడు. నడుస్తూ ఉంటే తన ముందు మయూరేశుడే కనపడుతున్నాడు. ఇంటి ముంగిట కూడా ఆ స్వామియే కనపడ్డాడు. కన్ను మూసినా కన్ను తెరిచిన దైత్యునకు మయూరేశుడే కానవస్తున్నాడు. వాడి తల తిరిగిపోయింది. నిట్టూర్పుతో, నిస్పృహతో, చింతాపర్యాకుల చిత్తంతో శయ్యా మందిరం చేరి పక్కపై వాలిపోయాడు. 115వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము అధ్యాయము 116. యుద్ధంలో పడిపోయిన సురులను మయూరేశుడు తిరిగి బతికించుట. మయూరేశుని విజయవార్త విని మునిజనుల తన్ని దర్శించడానికి వచ్చారు. తనయుణ్ణి చూడ్డానికి శివపార్వతులు కూడా వచ్చారు. హెచ్చిన ఉత్సుకతతో వచ్చిన పార్వతీదేవి కుమారుని గాఢంగా ఆలింగనం చేసుకుని, దైత్యులతో యుద్ధం చేసి ఎంత అలసిపోయావురా నా చిట్టి తండ్రి, నీ మృదుగాత్రంపై ఆ గాయాలేమిటి? ఆ దైత్యుడు సింధుడు దుష్టుడు, మాయావి, కఠిన హృదయుడు. వాణ్ణి నువ్వు యుద్ధంలో జయించావు, కానీ నీ కోమల గాత్రం ఎంతగా కందిపోయిందో చూడు అని ఉబికి వస్తున్న మాతృవాత్సల్యంతో కరుణారసవాహిని కాత్యాయిని కంటతడి పెట్టింది. పిల్లవాని ఒడల్ని ముడుతూ అతని ఒంటి నిండా ఉన్న గాయాలు చూసి భోరున ఏడ్చింది. శివుడు, మునిగణములు ఆమెను ఓదార్చారు. శివుడు శివానితో ఇలా అంటున్నాడు: ఎంత ముద్దరాలవు నువ్వు మృడాని. అవును, అమ్మవు కదా. వాత్సల్యం నీ సహజ గుణం, అందుకే అంతగా ఆరాటపడుతున్నావు. కానీ వాస్తవానికి వాడెవడు? ఆ యథార్థంను నువ్వు గమనించడం లేదు. మయూరేశుడు సర్వకారణ కారణుడు, విభుడు, అనాది నిధనుడు, అనామయుడు, దేవదేవుడు, వేదాంత గోచరుడు, సృష్టి స్థిత్యంత కారుణుడు, 33 కోట్ల దేవతలకు నేత, భూభారోత్తరణార్థం నానా రూపాలు ధరించిన పరంధాముడు, తన ఒక్క రూమకోపంలో సమస్త బ్రహ్మాండములను ధరించు విరాట్ స్వరూపుడు, మాయా విభేదకుడు, మాయునులకు సైతం మాయావి, దైత్య సంహారం కోసం అవతరించిన ఆదిదేవుడని తెలుసుకోలేక ఇతన్ని కేవలం బాలభావంతోనే చూస్తున్నావు. ఎంత అమాయకురాలవు నువ్వు పార్వతి. అంత మయూరేశుడు నాకు వజ్రహస్తుని వలననే భయం లేదే, ఇక ఇతరుల సంగతి వేరే చెప్పాలా? శివపార్వతుల సుతునిగా అవతరించిన నాకు అమ్మ అనురాగము, కపర్ది కరుణ, మునిజనుల ఆశీస్సులు మెండుగా ఉండగా నాకు భయం ఏంటి? పరమేశ్వరుని వరదాన బలంతోనే నేను సింధు దైత్యుని జయించగలిగాను. ఎవడు స్కందాదులను జయించాడో వాడితో యుద్ధం జరిగింది. దేవతలు సింధు రాక్షసుని చేతిలో ఓడిపోయారు. వీరుల రక్తం ఏరులై పారింది. ఇప్పుడు మునీశ్వర్లు వారిని వెతకాలి అని మయూరేశ్వరుడు చెప్తూ ఉండగా మునిశ్రేష్ఠుడగు వశిష్ఠుడు అక్కడికి వచ్చి, పదండి, క్షతగాత్రులను చూడడానికి రణభూమికి వెళదాం అని పలికాడు. మయూరేశ్వరునితో సహా అందరూ యుద్ధభూమికి వెళ్ళారు. పారి పారి గడ్డకట్టిన నెత్తురు ఏరులతో, చిందరవందరగా పడి ఉన్న మాంసం ముద్దలతో, కొన ఊపిరితో మూలుగుతున్న క్షతగాత్రులతోనూ భయానకంగానూ దుర్గంధ భూయిష్టంగానూ ఉన్న యుద్ధభూమిలోనికి అందరూ ప్రవేశించారు. కింద పడి లేవలేని స్థితిలో ఉన్న కొందరు నీరసంగా మూలుగుతూ, మీ నిమిత్తం యుద్ధం చేసి మృత్యువుతో పోరాడుతూ ఇలా పడి ఉన్నాం. ఆఖరి శ్వాస విడిచే సమయాన మీ దర్శనమైంది అని చెప్పి కళ్ళు మూశారు. వారి మాటలు విని మయూరేశుని మనస్సు చివుక్కుమంది. గుండె విషాదంతో నిండింది. గొంతు బొంగురు పోయింది. కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. అలా రణభూమి చుట్టూ తిరుగుతూ ఉండగా ఒకచోట మూర్ఛితుడై నేలపై పడి ఉన్న షడాననుడు అతనికి కనపడ్డాడు. సోదరునితో గల అనుబంధం వలన తటాల్న అతని శిరస్సు తన తొడపై ఉంచుకుని
నాయనా స్కంద, నీకు జయమొగ్గాక, లే లే అంటూ కుమారస్వామిని గాఢాలింగనం చేసుకున్నాడు. తమ్ముడు, దైత్యంతో విరామం లేకుండా యుద్ధం చేశావు కదా, అంచేత కాస్త అలసిపోయావు అంతే, లే లే అని ఓదారుస్తూ అతన్ని మళ్ళీ కౌగలించుకున్నాడు. కుమారుడు లేచి కూర్చుని, అగ్రజ, నీ పాదపద్మముల దర్శనం వల్లను నీ అమృత హస్త స్పర్శ వల్లను నా శ్రమ అంతా తొలగిపోయింది, నేను స్వస్థుడనయ్యాను అని పలికి తన 12 చేతులతో అన్నగారిని ఆలింగనం చేసుకున్నాడు. ఇద్దరు చేయి కలిపి రణభూమిలో తిరుగుతూ ఉంటే దైత్యుని బాణాఘాతానికి కిందపడి మూర్ఛితులైన వీరభద్రుని, బలంగా దెబ్బలు తగిలిన నందిని, భూతరాజును, పుష్పదంతుని, వికటుని, భృంగిని, హిరణ్యగర్భుని, చపలుని, అలా పడి ఉన్న వీరాది వీరులను చూసి మయూరేశుడు అమితంగా దుఃఖించాడు. ఎందరో మనవాళ్ళు, దానవులు యుద్ధంలో మరణించారు. ఇందరు ఆత్మీయులు గతించాక జీవించి ఏం ప్రయోజనం, మనకింకేది గతి అని చింతాక్రాంతుడై షణ్ముఖంతో మొరపెట్టాడు. గడేశ్వర, నువ్వు అనంతకోటి బ్రహ్మాండములకు నాయకుడవు, సమస్త విద్యలకు నిధివి. అటువంటి నువ్వు ఏమి చెయ్యాలని నన్ను అడుగుతున్నావా? నాకు మంత్రం రాదు, తంత్రం రాదు, నువ్వు సర్వేశ్వరుడవు, సర్వం నీకే తెలుసు. నానా దైత్య విభంజనం వల్ల ఎనలేని కీర్తిని ఆర్జించావు. అయితే నా బుద్ధికి తోచిన 2 మాటలు చెప్తాను విను. తొల్లి త్రిపురాంతకంతో యుద్ధం చేసినప్పుడు అనేక మంది దేవతలు గతించారు. అప్పుడు శంకరుడు అమృత తుల్యమగు వల్లీ రసమును బొక్కెన్ నిండా పెట్టి ఆ రసముచే దేవతలను బతికించాడు అని సూచించాడు. సమస్త విద్యలు తన హస్తమందున్న మయూరేశుడు తన మహిమచే గతించిన దేవతలందరినీ త్రుటిలో బతికించాడు. దేవతలందరూ హర్ష సంపన్నులై గణేశ్వరునకు ప్రణతులర్పించి మరలా యుద్ధం చేయడానికి సిద్ధపడి, దేవా, కేవలం నీ చల్లని చూపు వల్ల మా తేజస్సులు 2 అయ్యాయి అని చెప్పి మయూరేశంతో కలిసి అందరూ శివపార్వతుల దర్శనమునకు వెళ్ళారు. ఆది దంపతులకు నమ్రభావంతో నమస్కరించి, పరమేశ, పార్వతీమాత, మయూరేశం దయవల్ల మేము తిరిగి బతికాం. మీ కరుణ ఉంటే మేము తిరిగి యుద్ధ భూమిలో తప్పక జయిస్తాం అని విన్నవించారు. శుభం అన్నాడు శంకరుడు. 116వ అధ్యాయం సమాప్తం.